కొమరవెల్లి మల్లన్న జాతర అన్న కళ్యాణం అన్న ఒక జనగామ జిల్లానే కాదు ఈ ప్రాంతవాసులందరికీ కూడా చాలా విశ్వాసం ఉండేది, చాలా ప్రీతిపాత్రమైనది, చాలా నమ్మకంతో కూడుకున్నది. ఇవాళ అటువంటి కొమరవెల్లి మల్లన్న జాతర సందర్భంగా కూడా ఇవాళ మేమందరం కూడా సహకరించినా కూడా ఇవాళ మల్లన్న సన్నిధిలో పెట్టాల్సిన మీటింగ్ ని ఇవాళ ఒక కమర్షియల్ ప్లేస్ లో హోటల్ కి ఇక్కడ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని వేదికల మీదకి పిలిచి వాళ్ళు కమిటీ వేసుకోవచ్చు, దాన్ని ఎవరు అబ్జెక్షన్ లేదు. కానీ ఇవాళ మల్లన్న ఆశీస్సులు తీసుకోవాల్సిన వారు ఇవాళ ఆచారాలకు వ్యతిరేకంగా, సంప్రదాయాలకు వ్యతిరేకంగా మొట్టమొదటిసారి ఇంతకుముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అక్కడే మీటింగ్ పెట్టారు. ఆ ప్రాంతంలో ఆనాడు పొన్నాల లక్ష్మయ్య గారు కావచ్చు, అంతకుముందున్న రాజలింగం గారు కావచ్చు, ఎవరున్నా కూడా మల్లన్న గారి సన్నిధిలోనే మీటింగ్ పెట్టుకునేవారు. ఆ మీటింగ్ కూడా అక్కడున్న కమిటీ కొత్తగా వేసుకున్నా, పాత కమిటీ ఉన్నా కూడా అక్కడుండే సర్పంచ్ గారిని, కొమరవెల్లి సర్పంచ్ గారిని, కొమరవెల్లి ఎంపీపీ గారిని, కొమరవెల్లి జెడ్పీటీసీ గారిని వీళ్ళందరినీ పిలిచి వాళ్ళ సన్నిధి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి గొప్పగా జాతర చేసేవాళ్ళు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడున్న ఎమ్మెల్యే గాని, అక్కడున్న సర్పంచ్, ఎంపీపీ, జెడ్పీటీసీ, అక్కడున్న వార్డు సభ్యులు వీళ్ళందరినీ వదిలిపెట్టేసి ఒక్క విరుద్ధం, ఆచారాలకు విరుద్ధం, అంటే మీరు ఇష్టం ఉంటే ఉండండి లేకపోతే పోవడం అనే విధంగా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన నాయకుని తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని పెట్టుకోవడం, వాళ్ళు పిలవడం వీళ్ళు కూర్చోవడం కూడా విడ్డూరంగా ఉన్నది. ఇవాళ దేవాలయంలో ఎవరైతే రాజకీయాలకు ఇవాళ మళ్ళా దాన్ని కేంద్రంగా చేయబోతున్నారు, చాలా దురదృష్టకరం. ఖచ్చితంగా వారి ఏదైతే కళ్యాణం ఉన్నదో కళ్యాణం గాని మిగతా జాతర గాని బ్రహ్మాండంగా చేయడానికి మేము మామూలుగా కార్యకర్తలుగా, సేవకులుగా, దేవుని యొక్క సేవకులుగా మేమందరం కూడా పాల్గొంటాం. కానీ ఇటువంటి దీన్ని కూడా రాజకీయాల ద్వారా ఇవాళ దీన్ని కూడా అపవిత్రం చేస్తున్న ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ నాయకులు కూడా ఈ విధంగా చేయడం దురదృష్టకరం. మంత్రి గారు చెప్తే మీరు ఉంటే ఉండండి, వెళ్లిపోతే వెళ్లిపోమని చెప్పేసి మాట్లాడడం కూడా చాలా దురదృష్టకరం. ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేని, ప్రజలు ఎన్నుకున్న జెడ్పీటీసీని, ఎంపీపీని, సర్పంచ్లను పక్కన పెట్టి ఇలా ప్రజలు చీకొట్టిన వాళ్ళని తీసుకొని వాళ్ళతో పాటు కార్యక్రమాలు చేస్తున్నామంటే చాలా దురదృష్టకరం. మేము ఖచ్చితంగా ఈ యొక్క సమావేశాన్ని బహిష్కరిస్తున్నాం. ఖచ్చితంగా రేపు జరిగే కార్యక్రమంలో మా వంతు కార్యక్రమంగా మాకు ఏ ఈగోలు లేవు, ఏ ప్రోటోకాల్ అవసరం లేదు. వారి సేవలో ఖచ్చితంగా తరిస్తాం. మా యొక్క కమిటీలే మేము ఖచ్చితంగా మా దగ్గరికి ఉన్నా లేకున్నా మల్లన్న గారి సేవలకు ఖచ్చితంగా మేము అందరం కూడా ఉంటాం తప్ప ఈ విధంగా రాజకీయాలు చేసి దీనిలో కూడా దండుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేయడం చాలా దురదృష్టకరం. ఈ హోటల్లో పెట్టి బ్రహ్మాండమైన హాల్స్ ఉండే అక్కడ బ్రహ్మాండమైన అన్ని ఉన్న తర్వాత 30 ఏళ్ల చరిత్రలో ఏనాడు కూడా ఇక్కడ సమావేశం పెట్టలేదు. పెట్టిన తర్వాత కాంగ్రెస్ కార్యకర్తలతో నింపలేదు. ఈ విధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు అవమానపరిచిన మంత్రి గారు గాని లేకపోతే వారంతా దురదృష్టకరం. మా నిరసన తెలియజేసి మేము వెళ్తున్నాం. కాకపోతే ఈ ప్రోగ్రాం మాత్రం 6వ తారీఖు అయ్యే కళ్యాణంలో గాని, జాతరలో గాని, మా 7వ తారీఖు 7వ తారీఖే కళ్యాణంలో గాని, జాతరలో గాని మా యొక్క ప్రజాప్రతినిధులందరం కూడా స్వచ్ఛందంగా ఖచ్చితంగా పాల్గొంటాం. ఖచ్చితంగా మొత్తం కూడా సేవ చేస్తాం. వారికి అడుగులు మడుగులొత్తుతున్న అధికారులు ఇవాళ మేము స్పెషల్ ఇన్వైట్ అని పిలుచుకుంటారట. స్పెషల్ ఇన్వైట్ ఏందో, సగాన్ని వంచడం ఏందో, లేకపోతే అవన్నీ కూడా తీసుకుపోయి చేయడం ఏందో వారికే తెలుసు. కాబట్టి వాటన్నిటినీ ఖండిస్తూ నిరసన తెలియజేస్తూ ఈ సమావేశాన్ని బహిష్కరిస్తూ ఆచారాలకు, సంప్రదాయాలకు వ్యతిరేకంగా చేస్తున్న ఇటువంటి చర్యల్ని మొత్తం కూడా మల్లన్న భక్తులు కూడా ఖండించాల్సిందిగా మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ సెలవు. జై తెలంగాణ. దేవుని కార్యక్రమం ప్రమాణం చేస్తున్నాం. దేవుని కార్యక్రమంలో రాజకీయాల్లో దేవుని దగ్గర మీరు వచ్చి పిలుచుకోండి, మాకు అవసరం లేదు, మేము అభ్యంతరం లేదు. మీటింగ్ లో ఇక్కడ
కలెక్టర్ గారు చెప్తున్నారు కదా, నాకు మీకు తెలుసా మీకు నాకు స్పెషల్ ఇన్వైట్ గా పిలుచుకునే పవర్ ఉందన్నా. ముందు కూర్చోబెట్టుకోరు, మీటింగ్ చేసుకుంటే మన ఎమ్మెల్యే ఎందుకు మనం అదే అది మీరు మాట్లాడే అంత అది లేదు కానీ పొలిటికల్ మీరు చేసుకున్నట్లయితే మీరు చేసుకోండి. మీరు చేసుకొని మీరు మీటింగ్ పెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్లయితే అధ్యక్షుడు కాదు, మీటింగ్ పెట్టుకోండి. ఇవాళ ఎవరి కోసం గెలిచిన సర్పంచ్ వదిలిపెట్టేసి మీరు చేసుకుంటా అంటే చేసుకోండి. దేవుడి సన్నిధిలో చేసేవాళ్ళు దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి ఇక్కడ కక్ష కూడుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ ప్లీజ్ వీళ్ళు అఫీషియల్ కాకుండా ఉంటుందని బయట పంపిస్తారు. స్పెషల్ ఇన్వైటింగ్ గా పొంగూరు ప్రతాప్ రెడ్డి గారిని స్టేజ్ అలంకరించవలసిందిగా కోరుతున్నాను. దేవుడు సన్నిధిలో కదా మేడం, మా మనవాడు మొక్కు పెట్టుకొని దేవుడి దగ్గర పెట్టుకోలేదు కదా, అది మాకు మంచిది కాదు కదా. మేము పెట్టింది ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో పెట్టే ప్రోటోకాల్ ఉంటుంది. అవుట్ ఆఫ్ ద కలెక్టర్ ఆఫీస్ నో ప్రోటోకాల్. మాకు స్పెషల్ ఇన్వైట్ గా పిలుచుకునే అధికారం మాకు అథారిటీ ఉంటుంది. మిమ్మల్ని వద్దంటలేం కదా, మీరు కూర్చుంటే కూర్చోండి. మేము స్పెషల్ ఇన్వైట్ గా పిలుచుకుంటాము, మాకున్నది లేదా మీరు చేశారు కావచ్చు కానీ ఎంపీపీ నుంచి నాకు తెలుసు, నాకు అలవాటు. నేను కూడా స్పెషల్ ఇన్వైట్ గా పెట్టుకోవచ్చు, పర్మనెంట్ స్పెషల్ ఇన్వైట్ గా మేము పెట్టుకోవచ్చు. ఇస్తాను, నాకేం ప్రాబ్లం లేదు. మీరు స్పెషల్ ఇన్వైట్ గా కమిటీలు వేసుకోండి, కమిటీలు పెంచుకోండి. పార్టీ మీటింగ్ కాదు కదా, పార్టీ మీటింగ్ కాదు. మీరే నడవాలా వద్దా, నడవాలా వద్దా, మీరు అందరూ వస్తే మేము ఉన్నాం. ఉండకుండా వెళ్ళండి, మేము మార్పించుకుంటాం కదా. మీరున్నా మాకు ఉండకపోయినా మా సీనియర్ ప్రకారం మేము ఫాలో అవుతున్నాము. నా గైడ్లైన్స్ వాళ్ళు ఫాలో కావాలి. మీరు మొదలు కార్యకర్తలు బయటికి వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎవరు ఉండొద్దు దయచేసి. ఏ కార్యకర్తలు కూడా ఉండొద్దు. కార్యకర్తలు కాదు, మేము స్పెషల్ ఇన్వైటీగా పిలుచుకోవచ్చు. మీరు రగడ చేస్తా అంటే ఐ హ్యావ్ రైట్స్, నాకు రైట్ ఉంది, నేను తీసుకునే రైట్ నాకు ఉంది. స్పెషల్ ఇన్వైటీగా మీకు ఇబ్బంది అయితే దేవుడి కార్యక్రమం ప్రమాణం చేస్తున్నాం. దేవుడి కార్యక్రమంలో రాజకీయాల్లో దేవుడి దగ్గర మీరు ఇష్టం తీసుకోండి, మాకు అవసరం లేదు, మేము అభ్యర్థం లేదు. మీటింగ్ లో ఇక్కడ మీకు తెలుసా, మీరు తెలుసు మన ఎమ్మెల్యే మనం అదే చేసుకొని మీటింగ్ పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నట్లయితే యూ ఆర్ నాట్ అబ్జెక్ట్ ఫర్ దట్. యూ ఆర్ అబ్జెక్ట్ ఫర్ దట్. అబ్జెక్షన్ కాదు, మీటింగ్ పెట్టుకొని ఇవాళ ఎవరి కోసం గెలిచిన సర్పంచ్ వదిలిపెట్టేసి, ఎంపీటీషన్ వదిలిపెట్టేసి, డిప్యూటీషన్ వదిలిపెట్టేసి మీరు చేసుకుంటే చేసుకోండి. దేవుడి సన్నిధిలో చేసేవాళ్ళు దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి ఇక్కడ కక్ష కూడుకొని కాంగ్రెస్ పార్టీ మీటింగ్